My dear students, welcome to the third hour teaching of the topic chemical kinetics as a part of the curriculum, paper 5, semester 5, unit 3. This is Dr. Bipendra Reddy delivering the lecture. Kindly follow and solve if you got any doubts, if you get any doubts. మనము ఈరోజు రసాయన గతిక శాస్త్రంలో 3వ క్లాస్ చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇదివరకు జరిగిన రెండు క్లాసుల్లో మనము రసాయన గతిక శాస్త్రం అంటే ఏమిటి, దానికి ఉపయోగం ఏమిటి, ఏ రకమైన చర్యలకు దీన్ని అనువర్తింపజేస్తారు, చర్య రేటు అంటే ఏమిటి, చర్య రేటును గ్రాఫ్ ద్వారా ఏ విధంగా వ్యక్తపరుస్తారు, సమీకరణం ద్వారా ఎలా వ్యక్తపరుస్తారు, ప్రమాణాలు ఏమిటి, రేఖాచిత్రం నుంచి వాలు ద్వారా ఏ విధంగా లెక్కిస్తారు అనే అంశాన్ని తెలుసుకున్నాము. అదేవిధంగా ప్రయోగపూర్వకంగా రేటును ఏ విధంగా నిర్ధారిస్తారు అనే విషయాన్ని కూడా తెలుసుకున్నాం. తర్వాత రేటును ప్రభావితం చేయు అంశాలను గురించి మాట్లాడుకున్నాం. రేటును ప్రభావితం చేసే అంశాలలో ముఖ్యంగా ఉష్ణోగ్రత, గాఢత, క్రియాజన్యాల స్వభావము, పీడనము, ఉత్ప్రేరకము మరియు ద్రావణి ప్రభావము, కాంతి ప్రభావము అనే అంశాలు ఉంటాయని తెలుసుకున్నాము. అవి ఏ విధంగా ఉంటాయని విషయాలను సవివరంగా మనము ఇంతకుముందు జరిగిన 2 క్లాసుల్లో చెప్పుకున్నాము. తర్వాత నెక్స్ట్ మనము ఈరోజు క్లాస్లో రేటు సమీకరణం అనగానేమి, రేటు సమీకరణం ఏ విధంగా రాస్తారు, దత్తాంశాలు ఏ విధంగా సేకరిస్తారు, ఏ విధంగా చర్య రేటును వ్యక్తపరుస్తారు, రేటు స్థిరాంకం అనగానేమి, మరియు రేటు స్థిరాంక ప్రమాణాలు ఏమిటి, అనుత అనగానేమి, క్రమాంకం అనగానేమి అని కొన్ని చిన్న చిన్న విషయాలను ముందు రాబోయే తరగతుల్లో పాఠ్యాంశము సంపూర్ణంగా అవగాహన చేసుకోవడానికి కావలసిన విషయాలను ఈరోజు క్లాస్లో తెలుసుకుంటాము. మొదట రేటు సమీకరణం. రేటు సమీకరణము అంటే ఏమిటి అనగా అంటే ఒక రసాయన చర్య వేగానికి, చర్య రేటుకు మరియు అందులో పాల్గొన్న క్రియాజనకాల గాఢతలకు మధ్య ప్రయోగాత్మకంగా రుజువు చేసిన సంబంధమును వ్యక్తపరిచే ఒక గణితాత్మక సమీకరణము. ఇంకా క్లియర్ చెప్తున్నాను. ఒక చర్య రేటు ఏ విధంగా ఉంటుంది, దేనిపై ఆధారపడి ఉంటుంది అనే అంశాలను ప్రయోగపూర్వకంగా రుజువు చేసిన విలువలతో ఒక సమీకరణం వ్యక్తపరిస్తే దాన్నే రేటు సమీకరణం అంటారు. మనందరికీ తెలుసు, ఇంతకుముందు క్లాసులో చెప్పుకున్నాము, ఒక రసాయన చర్య యొక్క రేటు ఏ క్షణం వద్దనైనా ఆ క్షణం వద్ద ఉన్న క్రియాజనకాల క్రియాశీల ద్రవ్యరాశి లబ్ధానికి అనులోమానుపాతంలో ఉంటుంది అన్నాము. అది ద్రవ్యరాశి క్రియా నియమానుసారంగా చెప్పాము. అలా తీసుకున్నప్పుడు ద్రవ్యరాశి క్రియా నియమానుసారంగా ఒక రసాయన చర్యలో మనము చర్య రేటును ఈ కింది విధంగా రాస్తాము. ఉదాహరణకు XA ప్లస్ YB గివ్స్ NC ప్లస్ MD ఉన్నదనుకున్నట్టయితే ఇందులో మనము క్రియాజనకాల గాఢత అనులోమానుపాతంలో ఉన్నప్పుడు
ఇవి 2 క్రియాజనకాలు. క్రియాజనకాల గాఢతలకు క్రియాశీల ద్రవ్యరాశి లబ్ధానికి అనులోమానుపాతంలో ఉంటుందనుకున్నాము. చర్య రేటును మనం ఏ విధంగా సూచిస్తామో మీకు తెలుసు ఆల్రెడీ. dx/dt అని సూచిస్తాము. ఇది అనులోమానుపాతంలో ఉంటుంది. దేనికి అనులోమానుపాతంలో ఉంటుంది అంటే మనం చెప్పుకున్న ద్రవ్యరాశి క్రియానియమం ప్రకారము క్రియాజనకాలకు అనులోమానుపాతంలో ఉంటుంది. అంటే వాటి క్రియాశీల ద్రవ్యరాశులకు. క్రియాశీల ద్రవ్యరాశిని ఏ విధంగా కనుక్కుంటామంటే వాటి యొక్క క్రియాజనకాల గాఢతకు వాటి గుణకాలను ఘాతాలుగా మార్చినప్పుడు వచ్చిన గాఢత లబ్ధమునే మనము ద్రవ్యరాశి క్రియానియమ ప్రకారము క్రియాశీల ద్రవ్యరాశి అంటారు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. రేటు ఒక రసాయన చర్యలో రేటు సమీకరణం దేన్ని అంటాము? ఒక రసాయన చర్య వేగానికి మరియు ఆ చర్యలో పాల్గొన్న క్రియాజనకాల మోలార్ గాఢతలకు మధ్య వ్యక్తపరిచే ప్రయోగపూర్వకంగా రుజువు చేసిన గణితాత్మక సమీకరణమును రేటు సమీకరణం అంటారు. అంటే అది సిద్ధాంతపరంగా కూడా రాయవచ్చు. కానీ సిద్ధాంతపరంగా రాసిన దానికి విలువ లేదు. ప్రయోగపూర్వకంగా నిరూపించిన గణితాత్మక సమీకరణమే కావాలి. ఇప్పుడు రేటు సమీకరణం ఎట్లా రాస్తారు అంటే రేటు సమీకరణం 2 రకాలుగా రాయొచ్చు. ఒకటి ప్రయోగాత్మకంగా లభించిన దత్తాంశాల ద్వారా రాయవచ్చు. రెండవది ద్రవ్యరాశి క్రియానియమానుసారంగా రాయవచ్చు. ద్రవ్యరాశి క్రియానియమం ప్రకారం అయినట్టయితే స్థిర ఉష్ణోగ్రత వద్ద ఒక రసాయన చర్య యొక్క రేటు ఏ క్షణం వద్దనైనా ఆ క్షణం వద్ద ఉన్న క్రియాశీల ద్రవ్యరాశి లబ్ధానికి అనులోమానుపాతంలో ఉంటుందని చెప్పుకున్నాం. అలా పరిశీలించినప్పుడు మనము ఈ కింది విధంగా చూపించవచ్చు. ఇది ఒక రసాయన చర్య. ఇందులో ఇవి క్రియాజనకాలు. మనకి క్రియాజన్యాలతో ఎలాంటి సంబంధము లేదు, గుర్తుంచుకోండి. సీడీలతో సంబంధం లేదు. అవి క్రియాజన్యాలు అంటే ఉత్పన్నాలు. దానికున్న రసాయన చర్య వేగానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ ద్రవ్యరాశి క్రియ ప్రకారం ఏమవుతుందంటే మనము పురోగామి చర్యకు క్రియాజనకాలని ఏ యొక్క గాఢత మోలార్ గాఢత పవర్ ఇట్స్ కోఎఫిషియంట్ని తర్వాత బి దాని యొక్క కోఎఫిషియంట్ వైని ఘాతంగా మారిస్తే వచ్చే దీన్ని మనము ద్రవ్యరాశి క్రియానియమము ప్రకారము దీన్ని ఏమంటామంటే క్రియాశీల ద్రవ్యరాశి లబ్ధము అంటాం. దీన్ని దానికి అనులోమానుపాతంలో ఉంటుందని చూస్తాం. అంటే దీని ప్రకారము ఏదైనా ఒక రసాయన చర్య రేటు ఆ చర్యలో పాల్గొన్న క్రియాజనకాల క్రియాశీల ద్రవ్యరాశుల లబ్ధానికి క్రియాశీల ద్రవ్యరాశి ఎట్లా రాస్తారు? దాన్ని రాయాలంటే అందులో ఉన్న క్రియాజనకాల మోలారు గాఢతలకు ఘాతాలుగా వాటి గుణకాలను మారిస్తే, గుణకాలు అంటే కోఎఫిషియంట్ రాస్తే వచ్చిన లబ్ధం విలువను మనం ఏమంటామంటే దీన్ని క్రియాశీల ద్రవ్యరాశి అంటాము. దీనికి అనులోమానుపాతంలో ఉంటుందంటాం. దీన్ని రేటు సమీకరణము అంటాం. మన అనులోమానుపాతాన్ని తీసేస్తే ఏమవుతుంది? మనకు ఒక స్థిరాంకం వస్తుంది. అప్పుడు ఏం రాయొచ్చు? ఇక్కడ k అని రాసుకొని a⁴x b⁴y అని రాసుకోవచ్చు. సరే, అయితే ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టుగా మనము 2 రకాలు రాయొచ్చు అని చెప్పుకున్నాము. ఏంటది? ఒకటేమో దత్తాంశాల ద్వారా, ప్రయోగాత్మకంగా లభించిన దత్తాంశాల ద్వారా రాయవచ్చు అనుకున్నాం. రెండవది సిద్ధాంతపరంగా ద్రవ్యరాశి క్రియానియమానుసారంగా రాయొచ్చు అనుకున్నాం. ఇప్పుడు ఇది ద్రవ్యరాశి క్రియానియమం ప్రకారం రాసిందే. కానీ ఈ విధంగా రాసిన సమీకరణము అన్ని చర్యలకు వర్తించదు. కేవలం ఒకే దశలో జరుగు చర్యలకు మాత్రం వర్తించను. అంటే స్టార్టింగ్లో క్రియాజనకం ఉండాలి, నెక్స్ట్ ఇమ్మీడియట్ స్టెప్లో ఉత్పన్న ఉండాలి. అంటే ఏ గివ్స్ ప్రొడక్ట్స్, ఏ గివ్స్ బి, బి గివ్స్ సి, సి గివ్స్ డి అన్నట్టుగా ఉండకూడదు.
కానీ మనకెవ్వరికి కూడా ఒక రసాయన చర్య ఒకే దశలో జరిగిందో లేదా బహుళ దశలో జరిగిందనే విషయం తెలుసుకుంటా వీలు కాదు. ఎందుకంటే చర్య మన కళ్ళకు కనపడదు, స్టెప్పులు కనపడదు. కనుక అది ఒక దశలో జరిగినప్పుడు లేదా రెండు దశలో జరిగిందనే విషయం తెలియనప్పుడు ఖచ్చితంగా సమీకరణం రాబట్టాలంటే ద్రవ్యరాశి క్రియ నియమానుసారంగా రాయడానికి ఇది ఇలా రాయకూడదు. ఖచ్చితంగా ఈ సమీకరణమును ఎక్స్పెరిమెంటల్ ప్రయోగపూర్వకంగానే తీసుకురావాలి. అయితే ఒకవేళ కనుక రసాయన చర్య ఒకే దశలో జరిగిందని మనకు తెలిస్తే మాత్రము మనం ఈ సమీకరణాన్ని ఉన్నట్టుగా వాడవచ్చు. ఇప్పుడు రేటు సమీకరణను ప్రయోగాత్మకంగా ఏ విధంగా నిర్ణయిస్తారనే విషయం చెప్పుకుంటాం. రేటు సమీకరణం రమించాలంటే మనం ఏం చేయొచ్చు? ఆస్వాల్డ్ వియుక్త పద్ధతిని కూడా అధ్యయనం చేయవచ్చు. అంటే దత్తాంశాన్ని ఏ విధంగా క్రోడీకరించవచ్చు అనే విషయాన్ని మనం ముందు చెప్పుకుందాం. ఇప్పుడు ఒకసారి రేటు సమీకరణము ప్రయోగపూర్వకంగా ఎలా రాబడతారనే విషయాన్ని చెప్పుకుందాం. అంటే ఇంతకు ముందే మీకు చెప్పాను ఒక విషయం. ఏంటది? ఒక రసాయన చర్య యొక్క రేటును మనము రెండు విధాలుగా రాయవచ్చు. ఒకటి ప్రయోగపూర్వకంగా సేకరించిన దత్తాంశాల ఆధారంగా రాయవచ్చు. రెండవది ద్రవ్యరాశి క్రియా నియమానుసారంగా రాయవచ్చు. ద్రవ్యరాశి క్రియా నియమానుసారంగా రాసినది మాత్రం కేవలం ఒకే దశలో జరుగు చర్యలకు మాత్రమే వర్తిస్తుంది. మధ్యలో దశలు కనుక ఉన్నట్టయితే అది సరిగ్గా రాదు. అప్పుడు ఏం చేయాలి? ప్రయోగాత్మకంగా ఖచ్చితంగా మనము ప్రయోగ విలువ ఆధారంగా రాయాలి. అయితే ఎవరికి తెలియని విషయం ఏంటంటే, మనకెవరికి కళ్ళతో చూడలేము ఒక రసాయన చర్య ఒక దశలో జరుగుతుందా లేదా పలు దశలో జరుగుతుందా అనే విషయాన్ని మనకు తెలియదు కనుక, ఎందుకంటే మనం క్రియాజనకాలతో ప్రారంభమవుతావు, చివరికి ఉత్పన్నాలు వస్తాయి కనుక మధ్యలో ఏం జరిగిన విషయం ఎవరికి తెలియదు కనుక ఖచ్చితంగా మనం ఏం చేయాలి? అది బహుళ దశల్లో జరిగిందనే భావించుకొని మనం ఏం చేస్తాం? దాన్ని ఒక ప్రయోగపూర్వకంగా మాత్రమే నిర్ణయించగలుగుతాము. ఒకవేళ మనకు ఎవరైనా ఈ రసాయన చర్య ఒకే దశలో జరిగిందని రుజువు చేస్తే అప్పుడు మాత్రమే ద్రవ్యరాశి క్రియ నియమానుసారంగా మనము రేటు సమీకరణం రాయవచ్చు. అయితే ఇది ఎందుకు చెప్తున్నానంటే ముందు ఇది చాలా ప్రతి చోట ఈ అంశము ఉపయోగపడుతుంది. కావున దీన్ని తిప్పి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు రెండవ అంశం ఏంటంటే, మనం ఎలా కనుక్కుంటాం? ప్రయోగపూర్వకంగా నిర్ణయించుట ఎట్లు అంటే, దీనికి ఒకసారి చూడండి. స్థిర ఉష్ణోగ్రత వద్ద m సంఖ్యలో ఏ అణువులు, బాగా జాగ్రత్తగానండి, m సంఖ్యలో ఏ అణువులు, స్థిర ఉష్ణోగ్రత m సంఖ్యలో ఏ అణువులు, n సంఖ్యలో b అణువులు చర్యలో పాల్గొన్నాయి అనుకుంటే ఇది రసాయన చర్య అవుతుంది. దీన్ని మనము ద్రవ్యరాశి క్రియా నియమానుసారంగా పరిశీలించినట్టయితే ఏం రాయాలి? a⁴m రాయాలి, a⁴m రాయాలి, b⁴n అని రాయాలి. దేని ప్రకారం? ఇంతకుముందు చెప్పుకున్న ప్రకారం ఏం రాయాలి? ఖచ్చితంగా రేటుకు a⁴n b⁴m అని రాయాలి. ఇది కరెక్ట్ అవుతుంది ఎప్పుడు? ఈ రసాయన చర్య ఒకే దశలో జరుగుతుంది అనుకున్నప్పుడు. అయితే కానీ ఇది ఒక దశలో జరుగుతుందన్న విషయం మనకు తెలియదు కనుక దీన్ని ప్రయోగపూర్వకంగా నిర్వహించాలి. అప్పుడు మనకు ప్రయోగపూర్వకించినప్పుడు a రావచ్చు, b రావచ్చు. అంటే ఇక్కడ m a కావచ్చు, కాకపోనవచ్చు, n b కావచ్చు, కాకపోనవచ్చు. ఒకవేళ m a, n b అయిందనుకోండి, అది ఒకే దశలో జరిగినట్టు కాదు. వేరు అంటే అది బహుళ దశలో జరిగినట్టుగా భావించాలి. అంటే ఏది ఏమైనా మొత్తం మీద ప్రయోగపూర్వకంగా తెలుసుకోవాలి. అది ఎట్లా తెలుసుకుంటామో చూద్దాం. అది తెలుసుకునే ముందు మనం ఏం చేయాలో చూద్దాం. ఇప్పుడు ఈ చర్యను మనం ఏం చేయాలంటే, ఈ చర్యను
ప్రయోగపూర్వకంగా మనం దీని యొక్క రేటును, ఒక్కొక్క రసాయన చర్య రేటును గమనించాలి ఒక్కొక్క స్థిర గాఢతల వద్ద. దాంట్లో ఎన్బిని అత్యధికంగా తీసుకోవాలి, దీన్ని స్వల్పంగా తీసుకోవాలి. అంటే ఏబీలలో ఏ గాఢతను అత్యంత అధికంగా తీసుకున్నప్పుడు, బీని స్వల్పంగా తీసుకున్నప్పుడు, లేదా బీని అధికంగా తీసుకున్నప్పుడు ఏను స్వల్పంగా తీసుకున్నప్పుడు, ఏదైతే అధికంగా తీసుకుంటామో అది చర్యావేగాన్ని ప్రభావితం చేయదు. చర్యావేగాన్ని ప్రభావితం చేయదు. కేవలం స్వల్ప మొత్తంలో తీసుకున్నది మాత్రమే చర్యావేగాన్ని ప్రభావితం చేస్తుంది. దీన్ని క్రియాజనకాన్ని వియుక్తం చేయడం అంటాం. ఆస్వాల్డ్ అనే శాస్త్రవేత్త ఈ వియుక్త పద్ధతిని కనుక్కున్నాడు. దీని ప్రకారము మనం ఏం చేస్తామంటే, మొట్టమొదట ఏ అనే దాన్ని చాలా అధికంగా తీసుకుంటాం. అప్పుడు ఈ చర్యావేగము ఏ మీద ఆధారపడదు, కేవలం బి మీద మాత్రమే ఆధారపడుతుంది. ఇప్పుడు ఆ బి యొక్క గాఢత మార్పుతో రేటు ఏ విధంగా మారుతుందనే విషయాన్ని స్థిర ఉష్ణోగ్రత వద్ద మనం గతిక శాస్త్ర అధ్యయనం చేసి రేటు సమీకరణం రాయాలి. దాన్ని ఎలా రాస్తారో మీకు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఉదాహరణకు ఇంతకుముందు చెప్పిన దాంట్లో ఏ ప్లస్ బి గివ్స్ ఉత్పన్నాలు అనుకుందాం. ఇప్పుడు ఏను చాలా ఎక్కువ తీసుకున్నాం కనుక ఇది చర్య వేగాన్ని ప్రభావితం చేయాలనుకున్నాం. అప్పుడు బీని ఏం చేస్తామంటే 1m తీసుకున్నాను. ఇది 0, ఉత్పన్నం 0, టైం కూడా 0. నెక్స్ట్ ఇది 0.8 అయింది, ఇది 0.2 అయింది, 10 నిమిషాలు పట్టింది. రేట్ ఎంత అంటే మార్పు చెందిన గాఢత 0.2 డివైడ్ బై కాలము 10 ఈజ్ ఈక్వల్ టు 0.02 మోల్స్ పర్ లీటర్ పర్ టైం. ఇది రేటు. బాగా చెప్తామండి. ఏను అధికంగా తీసుకున్నాము, బీను స్వల్పంగా తీసుకున్నాము. ఇప్పుడు ఏ గాఢత చర్య వేగాన్ని ప్రభావితం చేయదు. ఎందుకు ఏదైనా విషయాన్ని మళ్ళీ మనం ఒకసారి ఆస్వాల్డ్ వెళ్ళి నేను చెప్పేటప్పుడు చెప్పుకుంటాము. అప్పటికి మీకు కొంచెం అవగాహన ఎక్కువ అవుతుంది. అవగాహన ఎక్కువైన తర్వాత అప్పుడు తేలిక అర్థమవుతుంది. ఇప్పుడు ఏం చేశాము, ఏని ఎక్కువ తీసుకున్నాం కనుక ఏ యొక్క గాఢత చర్యా వేగాన్ని ప్రభావితం చేయదు. అంటే ఇప్పుడు చర్యా వేగాన్ని ప్రభావితం చేసేది ఒక బి మాత్రమే, ఎందుకంటే అది స్వల్ప మొత్తంలో తీసుకున్నాం. ఇప్పుడు ఇది ఉత్పన్నంగా మారింది అంటే ఫస్ట్ T0 దగ్గర ఉత్పన్నం 0, కానీ 10 నిమిషాల తర్వాత ఇది 0.8కు తగ్గింది, అది 0.2 మారింది. మొత్తం మీద క్రియాజన్యాల గాఢతలో క్షీణత 0.2, క్రియాజన్యాల గాఢతలో వృద్ధి కూడా 0.2. డివైడ్ బై కాలము వేస్తే మనకు 0.02 మోల్స్ పర్ లీటర్ వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని ఇదే సమయంలో మళ్ళీ ఈ చర్యను మొదటి నుంచి మళ్ళీ ప్రారంభించి ఇదే సమయాల వద్ద 2m గాఢత తీసుకుంటాం. ఇది శూన్యం. నెక్స్ట్ ఇది 1.6 అయింది అంటే ఎంత అవుతుంది, అప్పుడు 0.4 అవుతుంది. అంటే ఇప్పుడు ఏమైంది, ఇక్కడ తగ్గింది 0.4, పెరిగింది 0.4, అంటే 0.4/10 అంటే 0.04 అవుతుంది. అంటే మీకు ఏమర్థమైంది, ఇక్కడ గాఢతను రెట్టింపు చేసినప్పుడు చర్యావేగం కూడా రెట్టింపు అయింది. దీన్ని బట్టి ఏమర్థమైంది, గాఢత రెట్టింపు చేస్తే చర్యావేగం రెట్టింపు ఏంటంటే ఇది అనులోమానుపాతంలో ఉంది అన్నప్పుడు అక్కడ మనకు ప్రపోర్షనాలిటీ ఏమొస్తుంది, ఖచ్చితంగా మనకు 1 వస్తుంది, ప్రవాహం 1 వస్తుంది. దాన్ని ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు
ఈ పవర్ రాసుకున్న తర్వాత ఏం చేస్తామంటే dx/dt -r ప్లస్ ఏదైనా రాసుకోవచ్చు. ఇక్కడ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు a⁴1. 1 ఎందుకు రాశాను ఇక్కడ అంటే బాగా జాగ్రత్తగా గమనించండి. 2⁴1 = 2 అండ్ డబల్ చేశాను. 4⁴1 = 4. 1⁴1 = 1. 1 2 డబల్ చేస్తే 1/1 = 1. అంటే డబల్ చేసినప్పుడు డబల్ అయింది, మళ్ళీ డబల్ చేస్తే మళ్ళీ డబల్ అయింది. అంటే గాఢత రెట్టింపు చేసిన కొలది చర్యావయం కూడా రెట్టింపు అవుతుంది. అంటే ఇక్కడ పవర్ 1 అవుతుంది. అంటే ఇక్కడ గుణకం అనేది మనకు 2 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 3 ఉండొచ్చు. రసాయన చర్యలో క్రియాజనకాల యొక్క కోఎఫిషియంట్ అనేది 1, 2, 3 ఎంతైనా ఉండొచ్చు. కానీ ఇక్కడ మన ప్రయోగపూర్వకంగా ఇది 1గా లభించిందని 1 రాసుకుంటున్నాం. అయితే 1కి బదులు దీన్ని బి అనుకుందాం. ఇప్పుడు బి అనేది 1 కావచ్చు, 2 కావచ్చు. తర్వాత రెండవ అంశం మళ్ళీ ఇప్పుడేం చేస్తామంటే ఆ తర్వాత ఏను స్వల్పంగా తీసుకుంటాము, బిని చాలా ఎక్కువ తీసుకుంటాము. మళ్ళీ ఉత్పన్నం ఇక్కడ ఇది 1m 0, తర్వాత 0.8, 0.2 టైం 0 ఇది 10 minutes. ఇంతకుముందు రాగానే 0.02 వస్తుంది. 0.2/10. తర్వాత దీన్ని 2m తీసుకున్నాను, ఇది 0, ఇది నెక్స్ట్ 1.2 అయింది, ఇది 0.8 అయింది. అంటే అనమాట 2 నుంచి ఇక్కడికి 0.8 తగ్గింది, ఇక 0.8 0 నుంచి 0.8 పెరిగింది. అంటే ఇక్కడ ఏంటన్నమాట ఒక్కసారేమో 0.2/10 1m గాడుతున్నప్పుడు 0.2/10, అదే 2m గాడుతున్నప్పుడు 0.8/10. అంటే ఇదేమో 0.002, ఇదేమో 0.008. అంటే ఏమైంది, 4 అంతలు పెరిగింది. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది, మనకు గాఢతను రెట్టింపు చేసినప్పుడు 1m ఉన్నప్పుడు రేట్ ఎంత, 0.02. అదే 2m ఉన్నప్పుడు ఎంత, 0.08. అంటే 4 times పెరిగింది. ఇది డబల్ అయితే 4 పెరిగింది. అంటే ఎట్లన్నమాట 1/2 = 1, 2/2 = 4 అండ్ 3/2 = 4/2 = 16. అంటే ఏమైందన్నమాట 4 అంతలు పెరుగుతుంది ప్రతిసారి. ఇది డబల్ అయితే 4 times, మళ్ళీ డబల్ అయితే మళ్ళీ 4 times. అంటే ఇక్కడ ఘాతం పవర్ అనేది మనకు 2గా లభిస్తుంది. కనుక మనం ఏం చేస్తాం, మొత్తం మీద ఇంతకుముందు చర్యను ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు మనము రేటు ఈజ్ ఈక్వల్ టు ఏం చేయొచ్చు, రేట్ డైరెక్ట్ ప్రపోర్షనల్ టు ఇది ఏంటన్నమాట ఇంతకుముందు a⁴1 b⁴2 1 + 2 ఇది రేట్ సమీకరణం అవుతుంది. ఇది రేట్ సమీకరణం ఇంతకుముందు చేసిన ప్రయోగపూర్వకంగా. మరి సిద్ధాంతపరంగా ఏం కావచ్చు, ఇక్కడ a⁴m n b⁴m n విలువ 1 కావచ్చు, 2 కావచ్చు, m విలువ 2 కావచ్చు, 3 కావచ్చు, సంబంధం లేదు. రెండు సంబంధం ఎప్పుడవుతాయి, ఒక రసాయన చర్య ఒకటే స్టెప్లో జరిగితే మాత్రం ఖచ్చితంగా సమానం అవుతాయి. ఈ విషయాన్ని మనం బాగా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు అంటే మనం చెప్పుకున్న అంశాలు చాలా ముఖ్యమైన అంశం. ఈ విషయానికి మనం చాలా టైం తీసుకుంటున్నాం. అంటే దీని యొక్క చూడండి, ఇప్పుడు ఈ విధంగా చదవండి ఒకసారి దీన్ని. ఇప్పుడు మీరు స్థిర ఉష్ణోగ్రత వద్ద ఇప్పుడు ఆ విధంగా మనం ప్రయోగపూర్వకంగా పరిశీలించిన తర్వాత ఏం చేస్తున్నాం, ఇక్కడ -dx/dt డైరెక్ట్ ఉంటే b⁴b a⁴a అని తీసుకున్నాం. అంటే మొత్తం చర్య రేటు ప్రయోగ ఫలితాల ఆధారంగా ఏం చేసుకున్నాం, ఈ విధంగా రాసాం. అంటే ఇక్కడ a అనేది 1 కావచ్చు, ఇది 2 కావచ్చు, లేదా ఇది 2 కావచ్చు, ఇది 1 కావచ్చు. ఇంతకుముందు చెప్పినట్టుగా అంటే మనకు 1/1 = 1, 2/1 = 2, 4/1 = 4. డబల్ అయిన కొద్ది డబల్ అవుతుంది. కానీ ఇంకో విధంగా అప్పుడు పవర్ 1 అవుతుంది చెప్పుకున్నాం ఇంతకుముందు. ఒకవేళ అలా కాకుండా 1/2 = 2,
2 పవర్ 2 ఈజ్ ఈక్వల్ టు 1 పవర్ 2 ఈజ్ ఈక్వల్ 1, 2 పవర్ 2 ఈజ్ ఈక్వల్ టు 4 అంటే 4 టైమ్స్. డబల్ అయితే 4 టైమ్స్ అయినప్పుడే 2 అవుతుంది. ఈ విధంగా ప్రయోగపూర్వకంగా చేసిన దత్తాంశరాతంగా రాసిన ఈ సమీకరణాన్ని మనం రేట్ సమీకరణం అంటాం. కానీ మనము ప్రయోగపూర్వకం కాకుండా ద్రవ్యరాశి క్రియ నియమం ప్రకారం రాస్తే మనకి ఏమొస్తుంది అంటే, ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టుగా a to the power of m b to the power of n వస్తుంది. అంటే ఇలా e to the power of n b to the power of m n రావడం అనేది ఇక్కడ m అనేది 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, 2 3 ఏదైనా కావచ్చు. కానీ రెండు సమానం ఎప్పుడైతే అనుకున్నాం, ఒక చర్య కనుక ఒక దశలో జరిగినట్టయితే. ఈ రెండు ప్రయోగపూర్వకంగా మరియు ద్రవ్యరాశి క్రియ నియమానుసారంగా రెండు సేమ్ వచ్చినాయి అంటే అర్థం ఏంటి? రసాయన చర్య ఒకే దశలో జరుగుతుందనే విషయాన్ని చెప్పుకోవచ్చు. ఇది ఒకసారి చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇక్కడ లాస్ట్ గాఢతలు a ఈజ్ ఈక్వల్ టు m, b ఈజ్ ఈక్వల్ టు n కావచ్చును, లేదా వేరువేరుగా ఉండవచ్చును. కానీ రసాయన చర్య ఒకే దశలో జరిగినప్పుడు b ఈజ్ ఈక్వల్ టు n మరియు a ఈజ్ ఈక్వల్ టు m తప్పనిసరిగా అవుతుంది. ఇది మనము చాలా క్షుణ్ణంగా బాగా నేర్చుకోవాల్సిన అంశము. తర్వాత వేగ స్థిరాంకము లేదా రేట్ కాన్స్టాంట్. ఇక్కడ చాలా ఈజీ. ఏంటంటే మనము దీన్ని విశిష్ట వేగ స్థిరాంకం అని కూడా అంటాము. ఇది ఏమవుతుంది, ఇక్కడ ఒక రసాయన చర్యలో a+b కలిసి ఉత్పన్నాలు ఇచ్చినాయి అనుకుంటే ప్రయోగపూర్వకంగా చర్య రేటు మనం ఆ విధంగా రాసుకోవచ్చు. అంటే ఇక్కడ పవర్ 1 ఉన్నట్టు అనుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతానికి. ఇప్పుడు ఇందులో k తెలుసుకోవాలంటే k దీని ప్రపోర్షనాలిటీ కాన్స్టాంట్. ప్రయోగపూర్వకంగా ఇది తీసినప్పుడు ఇది రిమూవ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు తొలగించినప్పుడు k అనే ఒక కాన్స్టాంట్ వస్తుంది. దాన్ని రేటు స్థిరాంకం అంటాము, విశిష్ట చర్య రేట్ అంటాము. అది ఎప్పుడు అవుతుంది అంటే, ఒకవేళ చర్యలో పాల్గొన్న అన్ని క్రియాజనకాల మూలాల గాఢతల ఏకాంకము 1 అయినప్పుడు మనకు ఇది 1 కనుక 1 పవర్ 1 పవర్ సంథింగ్ ఈజ్ ఈక్వల్ టు ఆల్వేస్ 1 అనుకోవడం వల్ల 1 పవర్ n ఈజ్ ఈక్వల్ టు 1 అనుకోవడం వల్ల మనకు ఈ కింది సమీకరణం లభిస్తుంది. దీన్ని చర్యావేగము అంటాము. చర్యావేగం అప్పుడు ఏమవుతుంది అనమాట, రేటు స్థిరాంకానికి సమానం అవుతుంది. ఎప్పుడు రేటు స్థిరాంకం సమానం అవుతుంది? ఒక రసాయన చర్యలో పాల్గొన్న అన్ని క్రియాజనకాల మూలాలు గాఢతలు ఏకాంకం అంటే యూనిటీ ఒకటైనప్పుడు ఆ రసాయన చర్య యొక్క వేగాన్ని వేగ స్థిరాంకము లేదా విశిష్ట వేగ స్థిరాంకము అని కూడా అంటారు. చూడండి, మళ్ళీ ఒకసారి నిర్వచనం చెప్పే ముందు మళ్ళీ ఒకసారి a+b గివ్స్ కలిసి మనకి ఏం చేశాయడా ఉత్పన్నాలు ఇచ్చాయి. ఈ చర్యకు ద్రవ్యరాశి క్రియ నియమం ప్రకారం రాసిన ఇదే వస్తుంది, ప్రయోగపూర్వకం రాసిన ఇదే వస్తుంది. కానీ ప్రయోగపూర్వకం ఉంది మనం తీసుకుంటాం. ఇక్కడ ఈ 1 రావచ్చు, లేదా ఇది 1 రావచ్చు, అది ప్రయోగపూర్వకంగా అయితే. కానీ 1 అనేది ఖచ్చితంగా ఈక్వేషన్ ప్రకారం వస్తుంది. సరే, ఏదో విధంగా మనం ఒక చర్య సమీకరణం రాసాం, రేట్ సమీకరణం రాసాం ఇంతకుముందు చెప్పిన వివరంగా. రాసిన తర్వాత అప్పుడు ఒకవేళ వాటి గాఢతలు ఏకాంకం అయినట్టయితే, అంటే దీని విలువ 1, దీని విలువ 1 అయితే సంథింగ్ పవర్ n ఆర్ సంథింగ్ పవర్ m ఈజ్ ఈక్వల్ టు అప్పుడు 1 అవుతుంది. కనుక అప్పుడు k ఈజ్ ఈక్వల్ టు ఈ సమీకరణం అవుతుంది. అప్పుడు ఈ చర్య రేట్ ఈజ్ ఈక్వల్ టు ఇది అవుతుంది. అంటే అదేంటి? చర్యావేగము. చర్య రేటు స్థిరాంకము రెండు ఒకటే అవుతాయి. ఎప్పుడు ఒకటే అవుతాయి అంటే క్రియాజనకాల మూలారు గాఢతలు ఏకాంకమైనప్పుడు, అంటే క్రియాశీల ద్రవ్యరాశి ఏకాంకమైనప్పుడు. దాన్ని మనం కింద చూద్దాం. స్థిర ఉష్ణోగ్రత వద్ద, ఇక్కడ ఉష్ణోగ్రత స్థిరంగా ఎందుకు అంటున్నాం? ఉష్ణోగ్రత మారినప్పుడు చర్య వేగాలు మారే అవకాశం ఉంది కనుక స్థిర ఉష్ణోగ్రత వద్ద ఒక రసాయన చర్యలో పాల్గొన్న అన్ని క్రియాజనకాల మూలారు గాఢతలు ఏకాంకము అయిన ఆ రసాయన చర్య రేటునే రేటు స్థిరాంకం అంటారు. రేటు స్థిరాంకమును కేవలం ఉష్ణోగ్రత మాత్రమే ప్రభావితం చేయను. సాధారణంగా చర్య యొక్క రేటు స్థిరాంకము ఉష్ణోగ్రత పెంచినప్పుడు పెరుగును. ఇప్పుడు రేటు స్థిరాంకానికి ప్రమాణాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు ఇది చాలా ఇంట్రెస్టింగ్. ఏంటంటే ఇది మనం ఈ సమీకరణంలో ఇది పవర్ 0 వచ్చింది. అంటే దేని ద్వారా 0 వచ్చింది మనకు? అది ఈ 0 వచ్చింది దేని ద్వారా అంటే క్రియాజనకాల గాఢతలకు రేటుకు సంబంధము లేదు అని చెబుతుంది. ఎట్లా? ఇది రేటు అంటే ఇది ఈజ్ ఈక్వల్ టు k 0 ఇంటూ a to the power of 0 అన్నారు. అంటే క్రియాజనకాల మూలాల గాఢత పవర్ 0 ఉందన్నట్టయితే
1 power 0 is equal to 1, 2 power 0 is equal to 1, 3 power 0 is equal to 1, సంథింగ్ పవర్ 0 is equal to 1. అంటే నువ్వు గాఢతలు ఎంత మార్చినా వాటి విలువ ఏకాంకం అవుతుంది. అప్పుడు K0 is equal to ఆటోమేటిక్గా రేట్ అవుతుంది. దీన్ని బట్టి ఏమర్థమైంది నీకు? శూన్య క్రమాంక చర్యల్లో ఇంత క్రమాంకం అంటే మనం చెప్పుకోలేదు కనుక రేటు స్థిరాంక ప్రమాణాలు శూన్య క్రమాంక చర్యలు ఏదో చెప్పుకుంటున్నాం. సో క్రమాంకం అంటే ఏంటిది అంటే ఈ మీద ఉన్న ఘాతాన్ని మనం క్రమాంకం అంటాం. ఒక రసాయన చర్య సమీకరణంలో ఓ రేటు సమీకరణంలో మొలారు గాఢతల ఘాతాలుగా ఉన్న ఏవైతే ఉన్నాయో పవర్గా ఉన్నాయో వాటిని మనం క్రమాంకం అంటాం. వాటి మొత్తాలు ఆ క్రియాజనకాల మొత్తాల ఘాతాల మొత్తాన్ని మనం చర్య మొత్తం క్రమాంకంగా పేర్కొంటాం. ఒక్కొక్క దాని ఘాతాన్ని ఒక్కొక్క దాని క్రమాంకంగా పేర్కొంటాం. దాన్ని ముందు క్లాసులో చెప్పుకుంటాం. ప్రస్తుతం శూన్య క్రమాంక చర్యల దానికి మనం లెక్కట్టినట్టయితే పవర్ శూన్యం ఉంటే క్రమాంకం శూన్యం అని చెప్పుకుంటాము. శూన్య క్రమాంక చర్యల్లో రేటు స్థిరాంకం ఒకే విధంగా ఉంటుంది కనుక దాని ప్రమాణాలు మనం కింది విధంగా రాసుకోవచ్చు. నెక్స్ట్ ప్రథమ క్రమాంక చర్యలకు వచ్చినట్టయితే పవర్ 1 ఉండడం వల్ల ఏమవుతుంది? మనం K1 రేటు స్థిరాంకం కావాలనుకుంటే ఇది ఇది ఇటు వస్తుంది, కిందికి రావడం వల్ల మనకు మోల్స్ పర్ లీటర్ పర్ టైం వస్తుంది. కింద కూడా మోల్స్ పర్ లీటర్ పర్ టైం ఉంటుంది. ఈ రెండు కొట్టుపోతే మన కాలం పర్ టైం మిగులుతుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇదేంటిది? రేటు యొక్క ప్రమాణాలు ఏంటిది? మోల్ పర్ లీటర్ పర్ టైం. కింద ఏముంది? A పవర్ 1 అంటే మోల్ పర్ లీటర్ మోల్ పర్ లీటర్ ఉంది. ఇది తీసుకుంటే ఏమైంది? మనకు మోల్ పర్ లీటర్ కొట్టుపోతే పర్ కాలం మిగులుతుంది. ఇది ఆన్సర్ అంటే ప్రమాణాలు పర్ కాలం. అదే మనం ద్వితీయ క్రమాంక చర్యలకు వద్దాం. ద్వితీయ క్రమాంక చర్యలకు వస్తే ఏమవుతుంది? ఇక్కడ రెండు ఉంటాయి, ఇది 1 ఇది 1 మొత్తం 2. ఇక్కడ ఏమవుతుంది? K1 ఈజ్ ఈక్వల్ టు రేట్ యొక్క ప్రమాణాలు ఇది డివైడ్ బై మోల్స్ పర్ లీటర్ స్క్వేర్. ఎందుకంటే గాఢతల ఘాతం 2, ఇదొకటి పవర్ 2 ఉంది కనుక చేస్తే మనకి ఏమొస్తుంది? కాలం పర్ మోల్ పర్ లీటర్స్. కింద మనం కాలం డివైడ్ చేస్తే కాలం కింద వస్తుంది. మొత్తం మీద ఇది ఈ సమీకరణం మోల్ పర్ లీటర్ పర్ మోల్ లీటర్ పర్ మోల్ లీటర్ పర్ టైం వస్తుంది. ఓకేనా? ఇది ఈ విధంగా క్రమాంక చర్య. ఎన్ క్రమాంక చర్యలకైతే మనం ఇంకో విధంగా చెప్పుకోవచ్చు. ఎన్ క్రమాంక చర్యలకు మనము కింది విధంగా రాసుకోవచ్చు. ఎన్ ఉంటుంది. ఎన్ ఉన్నప్పుడు ఏమవుతుంది? ఎన్ కింద వస్తుంది, ఒకటి కొట్టుపోతుంది, n-1 వస్తుంది. కొంచెం జాగ్రత్త చూడండి, ఇక్కడ ఏమీ లేదు, చాలా సింపుల్. అయినా మళ్ళీ ఒకసారి చెప్తాను. ఏంటంటే ఫస్ట్ ఏం చేయాలి? రేటు ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ గాఢత. K కావాలంటే ఏం చేయాలి? K ఈజ్ ఈక్వల్ టు రేటు బై గాఢత తీసుకుంటాం. రేట్ యొక్క ప్రమాణాలు ఏంటో మీకు తెలుసు. రేట్ యొక్క ప్రమాణాలు మోల్స్ పర్ లీటర్ పర్ టైం డివైడ్ బై ఏ గాఢత ఎంత అంటే మోల్స్ పర్ లీటర్. ఇది కొట్టుపోతే పర్ టైం మిగులుతుంది. ఒకవేళ పవర్ 0 అనుకోండి. పవర్ 0 అనుకున్నప్పుడు ఏటి పవర్ 1 అన్నప్పుడు కింద ఏమున్నప్పుడు రేటు స్థిరాంకం యొక్క ప్రమాణాలే రేటు ప్రమాణాలు అవుతాయి. ఈ విధంగా మీరు కొట్టివేస్తే వస్తుంది. దీన్ని నెక్స్ట్ రేటు సమీకరణం రాయడం ఎట్లా? ఇప్పటిదాకా ఏం చెప్పుకున్నాం? చాలా డీటెయిల్డ్గా మనం ట్రై చేసేంత చెప్పుకున్నాము. ఏంటంటే మొట్టమొదట మనం చెప్పుకున్నది రేటును ఎట్లా వ్యక్తపరుస్తారు. -dx/dt ఈజ్ ఈక్వల్ డైరెక్ట్లీ ప్రపోర్షన్ టు అని -dx/dt కానీ +dx/dt అని రేట్ను చూపిస్తాము, లేదా ± చేంజ్ ఇన్ dx/dt అని రాసుకుంటాము. దాన్ని గ్రాఫ్ ద్వారా ఎట్లా కనుక్కుంటాము, గతిక శాస్త్ర అధ్యయనం రేట్లు కనుక్కున్న తర్వాత రేటును చర్యలో ఉన్న క్రియాజనకాల గాఢత గల సంబంధాన్ని వ్యక్తపరిచే సమీకరణం రేటు సమీకరణం అంటామన్నాము. దాన్ని వ్యక్తపరచడానికి మనం ఏం చేశాము? క్రియాజనకాల గాఢతల మీద ఆధారపడి ఉంటుందని, క్రియాజన్యాలతో సంబంధం లేదని దాన్ని రాయడానికి మనం ఏం చేసాం? dx/dt ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షన్ టు ద అంటే
dx/dt అనేది కేవలం క్రియాజనకాల మోలార్ ఘాతాల మొత్తం అనులోమానుపాతంలో ఉంటుందని, అనగా ద్రవ్యరాశి క్రియ అనే ప్రకారము రాయవచ్చని, లేదా ప్రయోగపూర్వకంగా రాయవచ్చని, కానీ ప్రయోగపూర్వకంగా రాయాలనే విషయాన్ని తెలుసుకున్న తర్వాత ప్రపోర్షనాలిటీ స్థిరాంకం తీస్తే మనకు k విలువ వస్తుందని, k యొక్క ప్రమాణాలు ఏ విధంగా ఉంటాయని, ప్రథమ, ద్వితీయ, తృతీయ మరియు n క్రమాంక చర్యలకు అవి ఎలా ఉంటాయనే విషయాన్ని ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇప్పుడు ఒక రసాయన చర్యకు రేటు సమీకరణం రాయడం ఎట్లు అని చూద్దాం. ఇప్పుడు పై దాంట్లో N2+O2 gives 2NO అనే ఒక రసాయన చర్య ఉంటే, దానికి మనం రాయాలి అంటే ఖచ్చితంగా రేటును -dx/dt రాయొచ్చు. అంటే ఇవి తగ్గిపోయే ఆధారంగా రాయొచ్చు, ఓ తగ్గిపోయే రాయొచ్చు, ఇవి పెరిగే ఆధారంగా రాయొచ్చు. ఎందుకంటే మనకు రేటును రాయాలంటే మనం పెరుగుతున్న క్రియాజనకాల ఆధారంగా రాయాలంటే ఇది రాయాలి, ఇట్లా +dx/dt అని రాయాలి. అంటే మనం పరిశీలించింది క్షణానికి పెరుగుతున్న NO గాఢతను బట్టి అనుకుందాం. ఫర్ ఉదాహరణకు N2+O2 తీసుకున్నాం. ఇక్కడ N2+O2లో Nకు రంగు ఉండదు, Oకు రంగు ఉండదు, కానీ NOకు బ్రౌన్ రంగు ఉంటుంది. అంటే రసాయన చర్యలో మొట్టమొదట N2O2 తీసుకుని వేడి చేస్తున్నప్పుడు రంగు ఏమి ఉండదు, బ్రౌన్ రంగు. కొద్దిసేపటికి బ్రౌన్ రంగు ఏర్పడుతుంది. లేదా రెండు వాయువులు కనుక N2O2 2NOలో N2O2లో యొక్క ఘనపరిమాణం 2NO ఘనపరిమాణం సేమ్. ఇక్కడ కనుక పీడనంలో ఎలాంటి మార్పు ఉండదు. మరి ఎట్లా కనుక్కోవడం దీన్ని అంటే కొన్ని రకరకాల ప్రయోగాలు చేయవచ్చు. ఇక్కడ ఏం చేద్దామంటే రంగు మార్పును మనం పరిశీలించుకుందాం. ఇప్పుడు ఎట్లా వచ్చింది? ఫర్ ఎగ్జాంపుల్, ముందు రంగే లేదు, తర్వాత T=0 ఉన్నప్పుడు NO లేదు కనుక రంగు లేదు, కానీ T=10 అయినప్పుడు కొంచెం రంగు పెరిగింది, T=20 అయినప్పుడు ఇంకా రంగు పెరిగింది, T=30 ఇంకా రంగు పెరిగింది. అంటే ఇప్పుడు ఉత్పన్నాలు పెరుగుతున్న దశగా చూస్తున్నాం. లేదా N2 తగ్గిపోవచ్చు, O2 తగ్గిపోవచ్చు. అంటే తగ్గిపోతున్న N2 ఆధారంగా, తగ్గిపోతున్న O2 ఆధారంగా, పెరుగుతున్న NO ఆధారంగా, లేదా తగ్గిపోతున్న N2 O2 రెండింటి ఆధారంగా కూడా రేటు రాయొచ్చు. దాన్ని ఇక్కడ చూపిస్తున్నాము చూడండి. ఇదేమో కేవలం నైట్రోజన్ తగ్గిపోతున్న ఆధారంగా రేటు సమీకరణం, ఇదేమో కేవలం ఆక్సిజన్ తగ్గిపోతున్న దాని ప్రకారం రేటు సమీకరణము, ఇదేమో N2O2 క్రియాజనకాలు మొత్తం తగ్గిపోతున్న ఆధారంగా రేటు సమీకరణము. +dx/dt అంటే ఉత్పన్నాలు పెరుగుతున్న ఆధారంగా రేటు సమీకరణం. ఇవన్నిట్లలో రకరకాలు రాసిన ఈ కుడిచే వైపు సమీకరణంలో కుడిచే వైపు ఖచ్చితంగా క్రియాజనకాలే ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఎక్కడ కూడా అంతర క్రియాజనకాలే ఉన్నాయి. ఉత్పన్నాల ప్రకారం తీసుకున్నా, ఏ ప్రకారం తీసుకున్నా క్రియాజనకాలు ఉంటాయి. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన అంశం. ఎప్పుడైనా మనం ఏం చేయాలి? క్రియాజనకాల వైపు సమీకరణంలో క్రియాజనకాలు మాత్రమే ఉండాలి, క్రియాజన్యాలు ఉండకూడదు. క్రియాజన్యాల గాఢతలకును రేటుకు ఎలాంటి సంబంధం ఉండదు. ఇది చాలా చాలా ముఖ్యమైన అంశం. దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎవరైనా పొరపాటున కూడా ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా సమీకరణంలో క్రియాజన్యాలను పేర్కొనకూడదు. అదే విషయంలో ఇక్కడ తగ్గిపోతున్న N2 గాఢత అనేది దీని యొక్క గాఢతకు అనులోమానుపాతంలోనే ఉంటుంది. అదేవిధంగా తగ్గిపోతున్న O2 గాఢత గాఢత ప్రకారం రేటు కూడా దీనిపైన ఆధారపడి ఉంటుంది. కానీ క్షీణిస్తున్న క్రియాజనకాల గాఢత అనేది మొత్తం రెండింటిపైన ఆధారపడి ఉంటుంది. మరి ఏ ఉత్పన్నం పెరిగినా, ఒక్క ఉత్పన్నం ABC 4 ఉత్పన్నం అంటే ఒక్క ఉత్పన్నం పెరిగినా ఆ పెరుగుతున్న ఉత్పన్నం యొక్క గాఢత మొత్తం క్రియాజనకాల మొత్తం గాఢతపై ఆధారపడి ఉంటుంది. కనుక రాదు చూడండి ఎక్కడైనా కానీ. ఇప్పుడు చర్య రేటు దేనికి సమానం అవుతుంది అంటే చూడండి, -dN2/dt -dO2/-dt +12 dNO/. ఎందుకంటే ఇక్కడ 2NO వచ్చింది. రెండు సమానం చేయాలంటే ఏం చేయాలి? ఇవి ఇక బాగా జాగ్రత్తగా గమనించండి. ఇవి రెండు, ఇది ఒకటి కలిస్తే రెండు వస్తున్నాయి. అంటే ఇవి ఒకటి తగ్గిపోతే ఇవి రెండు వచ్చాయి, ఈ రెండు ఒకటి తగ్గిపోతే ఇవి రెండు వచ్చాయి. కనుక రెండు సమానం చేయాలంటే ఏం చేయాలి? దీన్ని సగం చేయాలి. దీన్ని సగం చేస్తే గాఢతలు సమానం అవుతాయి, రేటు సమానం అవుతాయి. ఇది అదేవిధంగా రెండో సమీకరణం కూడా చూడండి. N2,3H మీరు ఈజీగా తేలిగ్గా రాయవచ్చు. ఒక చూడండి, ఇక్కడ కూడా ఏంటన్నమాట, క్షీణిస్తున్న హైడ్రోజన్ గాఢత ఆధారంగా రేటు, క్షీణిస్తున్న హైడ్రోజన్ ఆధారంగా రేటు, క్షీణిస్తున్న క్రియాజనకాల ఆధారంగా రేటు, మరియు వృద్ధి చెందుతున్న అమ్మోనియా ఆధారంగా రేటు. ఇవన్నిట్లో కూడా మనం తీసుకున్నది ఏంటి? ఇదే N2,3H. దీని యొక్క
3ని ఘాతంగా చేసాం, ఇది 1 ఘాతంగా చేసాం. అంటే ఇందులో క్రియాజనక రేట్ అంటే ఏం చేయాలి ఇప్పుడు? మైనస్ dx/dt. మైనస్ dx అంటే క్రియాజనకాల గాఢతలో క్షీణత dt కాలంలో మార్పు = ఏమవుతుంది? k రేటు స్థిరాంకము అంతకుముందు చెప్పినట్టుగా, ప్లస్ n2 రాయాలి ఇక్కడ, ప్లస్ h2 రాయాలి. వాటి ఘాతాంకాలుగా పవర్స్ ఏం చేయాలి? మనం ప్రయోగపూర్వకంగా అనుకున్నవి రాయాలి. ఇలా రాయాలి. ఒకరికి ప్లస్ రాసిన ఇవే రాయాలి, మారవు. అందులో ఒకటొక్కటి రాసిన ఇవే రాయాలి. ఎందుకంటే వీటిపైనే చర్యా వేగం ఆధారపడి ఉంటుంది. కనుక ఇది చాలా చాలా బాగా ఆలోచించాల్సిన అంశము, మర్చిపోకుండా అవసరం. తర్వాత మనం ఇప్పుడు ఒక విషయంలోకి ఎంటర్ అవుతున్నాం. ఇప్పుడు అసలు విషయంలోకి ఎంటర్ అవుతున్నాం. ఇంతకుముందు చెప్పిన బేసిక్ కాన్సెప్ట్ పక్క చెప్పుకున్న తర్వాత మనము రసాయన చర్యలో అనుత క్రమాంకం అనే 2 అంశాలను చెప్పుకోవడానికి ముందుగా తయారయ్యాము ఇప్పుడు. అయితే ఇక్కడ అనుత అంటే ఏమిటి, క్రమాంకం అంటే ఏమిటి అని చెప్పుకునే ముందు మనం ఒక రసాయన చర్యలో రసాయన గతిశాస్త్ర అధ్యయనం చేద్దాం అనుకున్నాం. రసాయన చర్య రేటు ఎక్కడ కనుక్కుంటాం? రసాయన చర్య రేటు ఎప్పుడు కూడా మనము చర్య నెమ్మదిగా జరుగు దిశలో కనుక్కుంటాం. అంటే ఇంతకుముందు చెప్పాం, అసలు రసాయన చర్య ఈ రసాయన గతిశాస్త్ర అధ్యయనం అనువర్తింపజేసేది నెమ్మది చర్య. ఆ నెమ్మది చర్య కూడా ఇంకా నెమ్మదిగా జరుగుతుంది అనుకున్నప్పుడు అందులో జరిగే దశల్లో ఇంకా నెమ్మదిగా జరిగేది అన్నీ మనము కనుక్కోగలుగుతాం చర్య రేటును. ఎట్లా కనుక్కోగలుగుతాను విషయాన్ని చూడదంటే చూడండి, ఇక్కడ ఫస్ట్ మన ఎగ్జాంపుల్. ఒక రసాయన చర్య పలు దశల్లో జరిగినప్పుడు, అంటే ఆ రసాయన చర్య ముందే నెమ్మది చర్య, ఆ నెమ్మదిలో ఇంకా పలు దశల్లో జరుగుతున్నప్పుడు ఇంకా వాటి యొక్క వేగాల్లో ఒక తేడా ఉండొచ్చు. ఉన్నప్పుడు అందులో అతి నెమ్మదిగా జరుగు దేశను ఉంటుంది. కానీ ఆ దశ రేటు కన్నా అధికంగా ఉంటే అసాధ్యం కాదు. అంటే చర్య రేటు ఎంత ఉంటుంది? చర్య రేటు ఎంత ఉంటుంది అంటే బాగా గమనించండి. ఇది ఒక రసాయన చర్య, ఇక్కడ కింద మనం వేగ నిర్ణాయక దశ కింద ఇచ్చాం చూడండి. ఏ గివ్స్ ఎఫ్. తర్వాత అది ఒక సంక్లిష్ట చర్య, అది 4 దశలో జరిగింది అనుకుందాం. ఒకటి ఏ గివ్స్ బి, వేగవంతమైన దశ. నెక్స్ట్ సెకండ్ది నెమ్మది దశ. థర్డ్ది C+D గివ్స్ ఈ, అతి నెమ్మది దశ. E to F వేగ దశ. చూడండి, ఇప్పుడు ఫస్ట్ దాంట్లో చాలా వేగవంతమైన దశ, రెండవది నెమ్మది దశ, మూడవది అతి నెమ్మది దశ, నాలుగవది వేగవంత దశ. అంటే ఈ 4 దశల్లో చర్య జరిగినప్పుడు మనం రేట్ నిర్ధారణ దశ ఇది మాత్రమే అవుతుంది. అంటే ఈ 3 కావు. ఎందుకు కావు అంటే ఇక్కడే మనం రేటును అధ్యయనం చేయగలుగుతాము, వేరే చోట చేయలేము. ఎందుకు చేయలేమంటే ఇక్కడే కనుక్కోగలుగుతాం. అంటే ఈ రసాయన చర్య యొక్క రేటు ఇక్కడికన్నా ఎక్కువ అసలే ఉండదు. ఇక్కడ ఎంత రేటు ఉందో అదే ఈ చర్య మొత్తం రేట్ అవుతుంది. ఒకవేళ ఒకటి దశలో జరిగిందనుకో, మొత్తం ఇదే ఒకటి దశ జరిగినప్పుడు అది చర్య నిర్ధారణ దశ అవుతుంది. కానీ పలు దశలు జరిగినప్పుడు ఏదైతే నెమ్మదిగా జరుగుతుందో అది మాత్రమే రేటు నిర్ధారణ దశ అవుతుంది. దీన్నే రేటు నిర్ణాయక దశ లేదా వేగ నిర్ణాయక దశల రేట్ డిటర్మిన్ స్టెప్ అంటారు. మళ్ళీ చెప్తున్నాను, ఒక రసాయన చర్య A to F అనేది జరుగుతుంది. అలా A to B బాగా వేగంగా జరుగుతుంది. B to C+D నెమ్మదిగా జరుగుతుంది. C+D to give E అనేది అతి నెమ్మదిగా జరుగుతుంది. E to F అనేది మళ్ళీ స్పీడ్గా జరుగుతుంది. అన్నప్పుడు C+D to gives E అనే దాంట్లో అక్కడ మాత్రమే మన చర్య వేగాన్ని గుర్తించగలుగుతాము. ఇది ఒక అవధి. మన చర్య రేటుని ఎక్కడ కనుక్కుంటామంటే నెమ్మదిగా జరిగే. అట్లా ఎందుకు కనుక్కుంటామని చెప్పడం కోసము ఒక సూత్రము, ఇరకాట సూత్రం అంటాం, దాన్ని బాటిల్నెక్ ప్రిన్సిపల్ అంటారు. అంటే దాన్ని ఒకసారి చదవండి. ఒక రసాయన చర్య పలు దశల్లో జరిగినప్పుడు చర్య యొక్క రేటు అతి నెమ్మదిగా జరుగు దశ రేటు కన్నా అధికంగా ఉండడం అసాధ్యము. ఇప్పుడు చెప్పింది మీకు అదే. C+D గివ్స్ ఈలో అతి నెమ్మదిగా జరుగుతుంది, అక్కడికన్నా రేటు ఎక్కువ ఉండడం అసాధ్యం అనేది బాటిల్నెక్ ప్రిన్సిపల్. ఈయన ఎట్లా చెప్తున్నాడు అట్లా అంటే మీరు అక్కడ చదవచ్చు, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం మెడలో వేసుకున్న గొలుసే కావచ్చు, కానీ కుక్కను కట్టే గొలుసు కావచ్చు, ఏదో గొలుసు అనుకుందాం. అవన్నీ ఇట్లా లింకులతో తయారై ఉంటాయి. ఇప్పుడు ఈ చైన్ తెంపాలంటే మనకు ఏ విధంగా ఉన్న చైన్ని మనం లింక్ను తెంపాలంటే అన్ని సమానంగా ఉన్న శక్తి ఉన్న లింకులు కనుక ఏదాన్నైనా తెంపాలి. అప్పుడు అన్నిట్లోనూ వాడి బలం సమానం కనుక ఇది ఎక్కడైనా తెంపినా
దానికి అనులోమానం అంటే ఈ యొక్క చైన్ యొక్క శక్తి ప్రతి రింగుకు అనులోమానుపాతంలో ఉంటుంది, దాని మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఇందులో ఇందులో ఒక్కటి చాలా బలహీనమైన లింక్ అనుకుందాం. ఇప్పుడు ఈ గొలుసు బలం అంతా దీని మీద ఆధారపడి ఉంటుంది. మనం దీన్ని తెంపితే తెంపినట్టే. దీన్ని తెంపడానికి ఎంత శక్తి కావాలో ఆ శక్తిని ఉపయోగిస్తే చైన్ తెగిపోతుంది. అంటే ఈ గొలుసు బలం అనేది ఈ వీక్ బలహీనమైన లింక్ మీద ఆధారపడి ఉంది. ఏ విధంగానైతే ఒక బలహీనమైన లింకు ఉన్న గొలుసుని తెంపాలంటే ఆ బలహీనమైన లింకు సరిపోయేంత బలం సరిపోతుందో, అదే ఇంకో రసాయన చర్య 10 దశలో జరిగినప్పుడు వేగవంతమైన దశలు కాకుండా నెమ్మదిగా జరిగే దశలోనే మనం రేటును అనుకోగలుగుతాము. అంటే ఇక్కడ కూడా గొలుసు యొక్క బలం బలహీనంగా ఉన్న లింకు కన్నా దృఢత్వంగా ఉండజాలదు. అలానే నెమ్మదిగా జరిగే దశలో కన్నా చర్య రేటు వేగం ఎక్కువ ఉండజాలదు అని చెప్పగలుగుతాం. అయితే ఇక్కడ మనకు డౌట్ వస్తుంది, ఎందుకట్లా అనేది. ఎందుకట్లా అంటే మనం చర్యను గమనించాలంటే మనకు ఒక ప్రయోగ పరికరం కావాలి. ప్రయోగ పరికరం అనేది కెపాసిటీ కలిగి ఉండాలి. అది మన ముందు జరుగుతున్న విషయాన్ని అది మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పాను మీకు, మన ముందు అతను ప్రచండ వేగంతో ప్రయాణిస్తున్న ఒక వాహనాన్ని కానీ లేదా నత్తలాగా మెల్లగా వెళ్తున్న వాహనాన్ని కానీ రెండింటి చూసినప్పుడు వాటి వేగాన్ని మనం అంచనా వేయలేం మన కళ్ళతో. కానీ మామూలుగా నడిచిపోతున్న వ్యక్తి యొక్క వేగాన్ని కానీ పరిగెడుతున్న వ్యక్తి కానీ వేగాన్ని అంచనా వేయగలుగుతాం. ఎందుకంటే మన కళ్ళు గ్రహించగలిగే శక్తి అంత ఉన్నది. బాగా ప్రచండ వేగంతో వెళ్ళేదాన్ని మన మనసు స్వీకరించలేదు, అత్యధిక నెమ్మదిగా ఉన్నదాన్ని స్వీకరించలేదు. ఆ దూరాన్ని కోవడం కూడా కష్టమే. ఒక గంటలో 10 సెంటీమీటర్లు పోయింది అంటే అది ఎంత పోయిందో చెప్పడం కష్టం. అదేవిధంగా సెకండ్లో కిలోమీటర్ పోయింది అంటే కూడా చెప్పడం కష్టం. కానీ ఒక నిమిషంలో 10 అడుగులు వేసింది అంటే నిమిషానికి 10 అని చెప్పి లెక్క పెట్టవచ్చు. ఆ విధంగానే ఇక్కడ చేసే ప్రయోగం మీదకి కలిసే పరికరాన్ని అవసరం ఉపయోగించుకొని నిర్ణాయక దశ ఉంటుంది. అంటే ఉదాహరణకు మరొక చిన్న విషయం కూడా చెప్తాను మీకు, నిర్ణాయక దశ ఎందుకు ఈ విధంగా ఉంటుందనడానికి. ఉదాహరణకు ఒక మార్కెట్లో ఇది ఒక క్వింటాల్ ధాన్యరాశి, ఇది 1000 క్వింటాల ధాన్యరాశి. 1000 క్వింటాలు, ఇది క్వింటాలు. మీరు కాపలా దీనికి, యు ఆర్ ద పర్సన్ ప్రొటెక్టింగ్. మీరు అటు పోయి వచ్చేటప్పుడు ఇండ్లకెళ్ళి ఒక 25 కిలోలు, ఇండ్లకెళ్ళి 25 కిలోలు ఒక వ్యక్తి ఎత్తుకుపోయాడు అనుకుందాం. మీరు వచ్చిన తర్వాత ఇందులోకి వెళ్ళి 100 కిలోకి వెళ్ళి 75 కిలోకి ఒక పావు వెళ్ళిపోయింది కనుక మీకు వెంటనే తెలిసిపోతుంది. కానీ ఇంటికెళ్ళి 1000 గంటలకి వెళ్ళి ఒక పావు క్వింటాలు పోతే తెలియదు. అంటే ఇది దొంగతనం జరగలేదా అంటే ఇక్కడ జరిగింది సేమ్ దొంగతనం. కానీ ఇక్కడ మాత్రం మీరు గమనించారు, ఇక్కడ గమనించలేకపోయారు. ఎందుకంటే మీ యొక్క సామర్థ్యం ఇక్కడ లేదు, అంటే ప్రయోగ సామర్థ్యం లేదు కనుక ఇది ఇందులో జరిగే మార్పు మనం గమనించలేకపోతున్నాం అన్నమాట కదా. అంటే ఇక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదన్నమాట. అంటే దీని యొక్క ప్రయోగం ప్రభావం లేదన్నమాట. అంటే ఈ ప్రభావాన్ని మనం గమనించలేకపోతున్నాం, ఈ ప్రభావాన్ని గమనిస్తున్నాం. అంటే ఒక రసాయన చర్య మెల్లిగా వెళ్తున్నప్పుడు దాన్ని గమనించే విధంగా ఉంటుంది కనుక గమనిస్తాము. కానీ ఎక్కడ మెల్లిగా వెళ్తుందో అక్కడనే మనం రేటుని కనుక్కోగలుగుతాం. అదేవిధంగా పెద్ద మొత్తంలో తీసుకున్నప్పుడు చర్య వేగంపై ఎలాంటి ప్రభావం ఉండదు అనే విషయం కూడా ఇంతకుముందు చెప్పుకున్నాం, అది ఇప్పుడు చెప్పుకుంటున్నాం మనం. సో ఇది గమనించినట్టయితే ఇక్కడ మీకు 2 అంశాలు చెప్పాను. ఒకటి ఇరకాట సూత్రం అంటే ఏమిటి, తర్వాత రెండవది వేగ నిర్ణాయక దశను ఎట్లా నిర్ధారిస్తాము. ఫస్ట్ మనం ఇప్పుడు ఏం చెప్పుకున్నాం, ఈరోజు మొత్తం చెప్పిన ఇంత దీర్ఘమైన క్లాసులో మనం చెప్పుకున్నది ఏంటి అంటే రేటు సమీకరణం అంటే ఏమిటి, రేటు సమీకరణాన్ని ఎలా వ్యక్తపరుస్తారు, రేటు సమీకరణంలో ఎలా ప్రయోగపూర్వకంగా దత్తాంశాల ద్వారా రాస్తారు, అది సిద్ధాంతపరంగా ద్రవ్యరాశి క్రియ నియమం ప్రకారం రాయడం అనేది సబబేనా కాదా, సబబు కాదన్న విషయం ఎందుకో చెప్పుకుంటూ వేగ స్థిరాంకము అంటే ఏ విధంగా రాస్తారు, దానికి ప్రమాణాలు ఏమిటి, ఆ తర్వాత ఇరకాట సూత్రం అంటే ఏమిటి, వేగ నిర్ణాయక దశ అంటే ఏమిటి అనే విషయాన్ని చెప్పుకున్నాం. ఇప్పుడు చెప్పిన తర్వాత మనకు చాలా ముఖ్యమైన ప్రశ్నలు ఏంటంటే అనుత, క్రమాంకం అనే 2 అంశాలు ఉంటాయి. ఇప్పుడు అనుత అనగానేమో ముందు చెప్పుకుంటాం, తర్వాత క్రమాంకం అంటే ముందు చెప్పుకుంటాము. తర్వాత గతిశాస్త్ర అధ్యయనం చేయడానికి అవసరమైన ముఖ్యమైన అంశం ఇంకోటి చెప్పుకుంటే అది క్లాస్ అయిపోతుంది ఈ రోజుకి. సో అనిత అంటే ఏంటంటే, అనిత కాదు అనుత అంటే ఏంటంటే నిర్వచనం చూడండి, ఒక రసాయన చర్య పలు దశల్లో జరిగినప్పుడు అతి నెమ్మదిగా జరుగు దశలో, అంటే ఇది పైన చెప్పిన వేగ నిర్ణాయక దశలో
పైన చెప్పిన వేగ నిర్ణాయక దశలో అతి నెమ్మదిగా జరిగే దశలో అన్నాం. చూడండి, ఒక రసాయన చర్య పలు దశల్లో జరిగినప్పుడు అతి నెమ్మదిగా జరుగు దశలో అంటే రేట్ నిర్ణాయక దశలో అదేదో పైన చెప్పిన చూడండి, పాల్గొను క్రియాజనక అణువుల లేదా సమూహాల సంఖ్యను అణుత అంటారు. ఉదాహరణ పై చర్య తీసుకుందాం. ఏ టు గివ్ ఫాస్ట్ చర్య, ఏ టు బి ఫాస్ట్. తర్వాత బి టు సి కొంచెం ఫాస్ట్. సి ప్లస్ డి గివ్స్ స్లోయెస్ట్. ఈ టు ఎఫ్ మోడరేట్. ఇప్పుడు ఏమవుతుంది, ఏ టు ఎఫ్ చర్యలో సంస్థ చర్య ఎక్కడ అంటే సి ప్లస్ డి గివ్ ద ఈ అనేది స్లోయెస్ట్ కదా, అదే వేగ నిర్ణాయక దశ అంటారు. ఇంతకుముందు చెప్పుకున్నట్టే. ఈ దశలో ఎన్ని పాల్గొంటున్నాయి? 2, సి అండ్ డి. కనుక దీని యొక్క అణుత 2. ఒక దశలో జరుగు రసాయన చర్యలో పాల్గొన్న క్రియాజనక అణువుల సంఖ్య అంత అంటారు. అంటే ఒకే దశలో జరిగే చర్యలో క్రియాజనక ఎన్ని పాల్గొంటే అన్నీ అంత అంటారు. కానీ ఒకవేళ అది పలు దశల్లో జరిగిందనుకోండి, పలు దశల్లో జరిగినప్పుడు ఎక్కడైతే నెమ్మదిగా జరుగుతుందో పరిశీలించి అక్కడ పాల్గొనే అణువుల సంఖ్యను లెక్కించాలి. ఇప్పుడు పై చర్యలో మనం చెప్పుకున్నట్టు సి ప్లస్ డి అనేది చాలా నెమ్మది చర్య, కనుక సి ఉన్ను డి అనేది 2 అణుత అవుతుంది. ఒక రసాయన ఇంకొక రకమైన డెఫినేషన్ ఉంది. ఇది కొంచెం క్లిష్టమైంది, అవసరం ఉన్నప్పుడు చెప్పుకుంటాం. ఒక రసాయన చర్యలో సంధి దశ ఏర్పడటకు కావాల్సిన క్రియాజనక అణువుల సంఖ్య అంత అంటారు. అంటే ట్రాన్సిషన్ స్టేట్, పరివర్తన దశ ఏర్పడడానికి. ఇప్పుడు ఒక రసాయన చర్య యొక్క అణుతను మనం ఖచ్చితంగా చర్య విధానం ద్వారా తెలుసుకోవచ్చు. అంటే పై విధంగా ఏ గివ్స్ బి, బి గివ్స్ సి, సి ప్లస్ బిడి, ఏది వేగవంతమైంది ఏది మెల్లది అని తెలిసినప్పుడు మాత్రమే చెప్పుకోగలుగుతాం. అంటే చర్య వేగం తెలియకుండా దీన్ని ఖచ్చితంగా చెప్పడం సాధ్యం కాదు. అణుత పూర్ణాంకంగా ఉండును లేదా శూన్యంగా ఉండును, కానీ శూన్యంగా ఉండదు. అణుత కేవలం పూర్ణాంకం అంటే 1, 2, 3, మ్యాక్సిమం 3 ఉంటుంది. ఎప్పుడు సాధారణంగా ఎప్పుడు 1, 2 ఉంటుంది. అప్పుడప్పుడు 3 ఉండే అవకాశం ఉంటుంది. 0 ఉండదు, భిన్నంగా ఉండదు, పూర్ణాంగం శూన్యంగా ఉండదు. అణుత స్టాక్యోమెట్రిక్ సమీకరణం ప్రకారం లెక్కించవచ్చు. పైన చెప్పిన మెకానిజంలోకి వెళ్ళి నెమ్మది దశ ఎన్ని పాల్గొంటున్నాయో చూసి చెప్పొచ్చు. ఈ అణుత వలన మనకి ఏం తెలుస్తుందంటే, ఒక చర్య జరగడానికి చర్య విధానం తెలుసుకోవడానికి జస్ట్ బేసిక్ కాన్సెప్ట్స్, ప్రాథమిక ఆధారాలు లభిస్తాయి అంతే. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, అణుత అంటే ఏంటంటే ఒక రసాయన చర్య పలు దశల్లో జరుగుతున్నప్పుడు నెమ్మదిగా జరుగు దశలో పాల్గొన్న క్రియాజనక అణువుల మొత్తం సంఖ్యనే అణుత అంటారు. ఒక రసాయన చర్య ఏ గివ్స్ బి, బి గివ్స్ సి, సి గివ్స్ డి ప్లస్ ఈ, సి ప్లస్ డి గివ్స్ ఈ. మళ్ళీ చెప్తున్నాను, ఏ గివ్స్ బి, బి గివ్స్ సి, సి ప్లస్ డి గివ్స్ ఈ. అంటే బి గివ్స్ సి ప్లస్ డి అనుకుందాం. మళ్ళీ చెప్తున్నాను, ఏ గివ్స్ బి, బి గివ్స్ సి ప్లస్ డి, సి ప్లస్ డి గివ్స్ ఈ, ఈ గివ్స్ ఎఫ్. ఇప్పుడు సి ప్లస్ డి గివ్స్ ఈ అనేది చాలా నెమ్మది చర్య, మిగతాని ఫాస్ట్. కనుక ఇక్కడ ఉన్న దీన్నే వేగ నిర్ణాయక దశ అంటాం. ఇక్కడ పాల్గొన్న 2 సిడీలు అణుత 2 అవుతుంది. అదేవిధంగా ఒకే రసాయన ఒక దశలో జరిగినట్టయితే మొత్తం ఎన్ని క్రియాజనక పాల్గొంటే అన్నీ. ఇది శూన్యంగా ఉండదు, భిన్నంకంగా ఉండదు, పూర్ణాంకంగానే ఉంటుంది. 1, 2గా ఎప్పుడు ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది, అరుదుగా 3 ఉండే అవకాశం ఉంటుంది. దీనివల్ల మనం ఏం చేసుకోవచ్చు అంటే చర్యా విధానం తెలుసుకోవడానికి సంబంధించిన కొన్ని బేసిక్ ఎవిడెన్సెస్ మనకు లభిస్తాయి. నెక్స్ట్ చర్య క్రమాంకం అంటే ఏమిటనే విషయాన్ని కూడా చెప్పుకుందాం. ఇప్పుడు ఇది చాలా ముఖ్యమైనదని చెప్పుకున్న విషయం ఇదే. మనం ఒకసారి చదవండి. ఇక్కడ చర్య క్రమాంకం ఒక రసాయన చర్య రేటు సమీకరణంలో క్రియాజనకాల గాఢతల ఘాతాల మొత్తమును క్రమాంకం అంటారు. అదే నేను చెప్పింది ఏంటన్నమాట, ఎంతమంది చెప్పుకున్నా ఏంటది మనం, చర్య రేట్ ఈజ్ ఈక్వల్ టు క్రియాజనకాల గాఢతల ఘాతాల మొత్తము ఎక్స్ ఎన్ బి వై. ఈ 2 ఇది మొత్తం సమ్ ఆఫ్ దీస్ 2. ఇవి 2 అయితే ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇవి ఎట్లా వస్తాయి, ప్రయోగపూర్వకంగా వస్తాయి. ఇంతకుముందు చెప్పిన గతిశాస్త్ర అధ్యయనం ద్వారా రేటు సమీకరణం రాయాలి, రేటు సమీకరణంలో ఉన్న పవర్ ఘాతాన్ని జమ చేయాలి. దీన్ని క్రమాంకం అంటాం. శూన్య క్రమాంకం అంటే వీటి మొత్తం 0 అయితే శూన్య క్రమాంకము, వీటి మొత్తం 1 అయితే 1 క్రమాంకము, 2 అయితే 2 క్రమాంకం, 3 అయితే 3 క్రమాంకం, n అయితే n క్రమాంకం అంటారు. దీన్ని ఇంకో విధంగా డిఫైన్ చేయొచ్చు. ఒక రసాయన చర్య పలు దశలో జరుగుతున్నప్పుడు రేట్ నిర్ధారణ దశలో పాల్గొనే చర్యా వేగాన్ని ప్రభావితం చేయు క్రియాజనక అణువుల సంఖ్యను క్రమాంకం అంటారు. అదే అణుత అంటే ఏంది, వేగ నిర్ణాయక దశలో పాల్గొనే అణువుల సంఖ్యనే అణుత అన్నాం. కానీ ఇక్కడ ఏమన్నాం, వేగ నిర్ణాయక దశలో పాల్గొనే అణువుల యొక్క
ఏటి గాఢతలు చర్యావేగాన్ని ప్రభావితం చేస్తాయో వాటి సంఖ్యని అంటున్నాం. అంటే రెండు పాల్గొన్నప్పుడు రెండు C+D పైన ఎగ్జామినేషన్ C+D పాల్గొనే రెండు అంతా. కానీ సిలో సి ఒక్కటే చర్యావేగాన్ని ప్రభావితం చేయవచ్చు, డి చేయకపోవచ్చు, లేదా డి చేయొచ్చు, సి చేయకపోవచ్చు, లేదా రెండు చేయవచ్చు, రెండు చేయకపోవచ్చు. దీన్ని బట్టి ఏం చేసామంటే శూన్య క్రమాంకం కావచ్చు, క్రమాంకం 2 కావచ్చు, క్రమాంకం 1 కావచ్చు, లేదా తృతీయ క్రమాంకం కూడా అవకాశం ఉంటుంది. సో దాన్ని బట్టి మనము అది ఎట్లా తెస్తుంది అంటే మనకు ఖచ్చితంగా అది ప్రయోగపూర్వకంగా తెలుస్తుంది. ఎందుకంటే ఎక్కడ చర్య నెమ్మదిగా జరుగుతుందనే విషయాన్ని ప్రయోగపూర్వకంగా మనం గమనించవచ్చు. ఇదాన్ని ఖచ్చితంగా ఈ రసాయన చర్య రేటు సమీకరణము లేదా చర్య రేటుపై క్రియాజనకాల గాఢత ప్రభావం కేవలం గతిక శాస్త్ర అధ్యయనం ద్వారా మాత్రమే చేయవచ్చు. ఇంతకుముందు చెప్పుకున్న ఆస్వాల్డ్ ఐజ్ విద్యుక్త పద్ధతి అని లేదా ఇంకేదైనా పద్ధతిని మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటూనే ఉన్నాము. తర్వాత చర్య క్రమాంకం విలువ పూర్ణాంకము, శూన్యాంకము, భిన్నాంకం కూడా ఉంటుంది. నెగటివ్ రుణ సంఖ్యలో రుణాత్మకంగా మాత్రం ఉండదు. దీన్ని స్టాకోమెట్రిక్ తుల్య స్టాకోమెట్రిక్ సమీకరణం ద్వారా మాత్రం లెక్కించలేము. అంటే సమీకరణం చూసి లెక్కించలేము. చర్యా విధానం దానివల్ల ఏం లభిస్తుందంటే చర్యా విధానం తెలుసుకుంటకు వీలైన సూచనలు క్రమాంకం నుండి లభిస్తాయి. పైన ప్రాథమిక ఆధారాలు లభిస్తే ఇక్కడ మనకు ఈ విధంగా వస్తుంది అనే సూచన మనకు లభిస్తుంది. సాధారణంగా అనేక రసాయన చర్య క్రమాంకాలు మరియు అనంత విలువలు సమానంగా ఉంటాయి. కానీ కొన్ని రసాయన చర్యల్లో క్రమాంకం అనంత విలువలు వేరువేరుగా ఉంటాయి. అలా ఉన్నప్పుడు వాటిని ఏమంటే మిథ్యానుక చర్యలు లేదా మిథ్యా క్రమాంక చర్యలను కూడా అంటాం. అంటే క్రమాంకము అనంత రెండు సమానంగా ఉంటే దాన్ని మనము ఏమీ అనము. కానీ ఒకవేళ రెండో వేరువేరు ఉండటం మాత్రం దానికి ఖచ్చితంగా ఒకటిన తేడా ఉంటుంది. అంటే అనుకత క్రమాంకం రెండు సమానంగా లేకపోతే వాటిని మిథ్యా అనుక చర్యలు కానీ లేదా మిథ్యా క్రమాంక చర్యలను కూడా అంటాము. ఇది నెక్స్ట్ ఇక లాస్ట్ పాయింట్. ఇక్కడ చర్యాకాలము అనంతకాలము అనే ఒక విషయాన్ని మనం గమనిస్తాము. ఇది ఆల్రెడీ చాలా చెప్పుకున్నాము. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఏంటి అంటే ఇక్కడ గతిక శాస్త్ర అధ్యయనం చేసినప్పుడు ఒక రసాయన చర్యను ప్రారంభిస్తాం మనం. అంటే ఏ గివ్స్ బి అనుకుందాం. ఇది ఏ గివ్స్ ప్రోడక్ట్ ఉత్పన్నం అనుకుందాం. ఇప్పుడు ఇది క్రియాజనకాల గాఢత 1m అనుకుందాం. దీని గాఢత 1 0 అనుకుందాం. ఇప్పుడు టైం శూన్యం అంటాం. ఈ శూన్యం అంటే రసాయన చర్య ప్రారంభించకముందు శూన్యకాలం అని అర్థం. తర్వాత టైం టీ చర్యాకాలము 5 నిమిషాలు 10 నిమిషాలు తీసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది, దీని గాఢత మెల్లమెల్లగా తగ్గిపోతుంది. 0.8 0.6 తగ్గుతూ పోతుంది. దీని గాఢత పెరుగుతూ పోతుంది. ఇది క్రియాజనకాల కాలము నడుస్తుంది. దీని చర్యాకాలం అంటాం. T015 చర్యాకాలం అంటాం. చర్యకాలం అంటే చర్యను ప్రారంభించినప్పటి నుంచి చర్య పూర్తయ్యేంత వరకు కానీ చర్యాకాలం అంటాం. అది ఎలా తీసుకుంటాం మనం అంటే చర్యను ప్రారంభించే ముందు గడియారాన్ని ఆన్ చేయాలి. స్టాప్ క్లాక్ కానీ లేదా సెల్ ఫోన్లో ఉన్న టైమర్ను కానీ ఆన్ చేయాలి. అంటే ఏ అనే క్రియాజనకాన్ని బి అనే క్రియాజనకాన్ని రెండు ఒక ఫ్లాస్క్లో పోస్తున్నాము. పోస్తున్నప్పుడు పోస్తుండగానే చర్యా సమయాన్ని టైమర్ను ఆన్ చేయాలి. అంటే ఈ టైమర్ నడుస్తుంది అంటే అందులో చర్య నడుస్తుంది అని అర్థము. తర్వాత ఈ నడుస్తున్న చర్యలకు వెళ్ళి కొద్ది మిశ్రమాన్ని అంటే 10 ml కానీ ఒక నిర్ణీతమైన ద్రావణాన్ని ఇందులోకి తీసుకొని ప్రయోగం చేయబోయే ఫ్లాస్క్లోకి చేర్చి అక్కడ చర్య నిలిపివేయడానికి అందులో సాధ్యమైనంత వరకు చల్లని ఐస్ క్యూబులు వేయాలి. అప్పుడు ఏమవుతుంది, ఆ చర్య పరిశీలించే ఘటంలో అంటే కోనిక ఫ్లాస్క్లో నేను చర్య ఆగిపోతుంది. మనం ఈ క్రియాజనకాలను కలిపిన ఫ్లాస్క్లో మాత్రం చర్య నడుస్తూ ఉంటుంది. అంటే చర్యాకాలంతో పాటు చర్య నడుస్తూ ఉంటుంది. మనం ఏ సమయం వద్దనైతే దాన్ని మనము యొక్క చర్యా వేగాన్ని కనుక్కోవడం కోసము దత్తాంశ సేకరించదలుచుకున్నామో ప్రయోగపూర్వకంగా ఆ సమయాల వద్ద అంటే నిర్ణీత కాల వ్యవధుల వద్ద 5, 10, 15 నిమిషాల వద్ద ఆ రసాయన మిశ్రమంలోకి వెళ్ళి నడుస్తున్న చర్య మిశ్రమంలోకి వెళ్ళి 5 ml 10 ml కావాల్సినంత పరిమాణంలో తీసుకొని ఒక ఫ్లాస్క్లో పోసి చల్లటి నీళ్ళలో పోసి ఐస్ క్యూబ్లో పోస్తే అక్కడ చర్య ఆగిపోతుంది. ఆ ఫ్లాస్క్లో మాత్రం నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు దీనికి రకరకాల పద్ధతుల ద్వారా అంశమాపనం కానీ సాంకేతిక పద్ధతుల ద్వారా దీనిలో ఉన్న క్రియాజన్యాల గాఢతను మనం గమనించి దత్తాంశం రాసుకోవాలి. ఇలా రాస్తూ పోయిన తర్వాత మనకి ఇక్కడ చిన్న విషయం అవుతుంది. ఏంటంటే ఈ చర్య అనేది ఎంతసేపు కొనసాగుందో తెలియదు. అంటే ఒక రోజు కొనసాగవచ్చు, 2 రోజులు రావచ్చు, 5 గంటలు రావచ్చు, 6 గంటలు రావచ్చు. అంతసేపు మనం ల్యాబ్లో ఉండం కనుక మనము శూన్యకాలం వద్ద అంటే 4 గంటలకు కరెక్ట్గా స్టార్ట్ చేసాము. 4:05, 4:10, 4:15, 4:20, 4:35, 4:25, 4:30, 4:40 ఒక 8 రీడింగ్లు తీసుకున్నాము.
అంటే ప్రతి రీడింగ్ వద్ద 5 ml బాయిటి సేకరించి ఏదో ప్రయోగం ద్వారా దానిలో ఉన్న క్రియాజనకాలను కనుక్కున్నాం, అయిపోయింది. మరి చర్య ఎప్పుడు పూర్తి అవుతుందంటే ఇంకొక రోజు పడుతుంది అనుకుందాం. అంతసేపు మనం వేగలేం కనుక, ఉండలేం కనుక ల్యాబ్లో దాన్ని మనం అనంతకాల నిర్ణయించడానికి ఏం చేస్తామంటే మూతను రసాయన చర్య మిశ్రమాన్ని మూత పెట్టి ఒక 60 డిగ్రీల దగ్గర 30 డిగ్రీల దగ్గర కొద్దిసేపు వేడి చేస్తాం. వేడి చేయడం వల్ల టెంపరేచర్ తీసుకున్న ఆ క్రియాజనకాలను బాగా చర్య వేగం పెంచుకొని ఒక రోజులో పూర్తి కావాల్సింది ఒక అరగంటలో పూర్తవుతుంది. పూర్తయిన తర్వాత అందులో ఉన్న క్రియాజనకాలం మొత్తం అయిపోతాయి కనుక, క్రియాజనలు మారుతాయి కనుక ఇప్పుడు ప్రతిసారి లాస్ట్ సారి మనం చేస్తామంటే అక్కడ ఉన్న క్రియాజనకాల గాఢతను కానీ లేదా క్రియాజన్యుల గాఢతను లెక్కిస్తాం. శూన్యంగా ఉన్నాయనుకోండి, ఆ తీసుకునే దాన్ని మనం ఏమంటే అనంతకాలం వద్ద చర్య చేద్దాం. అనంతకాలం అంటాం. చర్య అనంతకాలం అంటే చర్య పూర్తవు కాలం. ఒక్కొక్కసారి చర్య పూర్తి కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ 5, 10, 15, 20, 25, 40 దాకా అయిన తర్వాత 4 గంటల వద్ద తీసుకున్నాం అనుకోండి, అంటే కొంచెం వేడి చేసిన తర్వాత ఎక్కడో అయిపోయింది అనుకొని అక్కడ విలువను బట్టి మనము అనంతకాలంగా పేర్కొని దాని నుంచి మనం అనంతకాలం రాసుకుంటాం. ఈ అనంతకాలం నుంచి మరియు చర్య ప్రారంభకాలం నుంచి వెళ్ళి మనం తేడా వల్ల మనకు చర్య ఒక క్రియాజన్యాల గాఢతలు మనం లెక్కిస్తాము. ఆ విషయాన్ని మనం ముందు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఏమన్నా ఇవి అర్థం కాకపోతే సంప్రదించగలరు. కానీ 1కి 2 సార్లు ఈ వీడియోను తిప్పి పరిశీలించి మళ్ళీ అర్థం చేసుకునే ప్రయత్నం చేసి ఆ తర్వాతనే మీరు నన్ను సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. ఒక డౌట్స్ అన్నీ ఒక పేపర్లో నోట్ డౌన్ చేసుకొని వాటిని మీరు వాట్సాప్ ద్వారా కానీ లేదా ఫోన్ ద్వారా కానీ తెలుసుకునే ప్రయత్నం చేయగలని కోరుతూ ఆల్ ది బెస్ట్. బాగా చదవండి. గుడ్ లక్. విష్ యూ ఆల్ ది బెస్ట్.